ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఏఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కృత్తికా నక్షత్రం గురించి మనం సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం అనేది ఈ వీడియోలో మనం చేద్దాం. ఒకసారి ఈ కృత్తికా నక్షత్రం గురించి మనం తెలుసుకోబోయే ముందు అసలు ఈ కృత్తికా నక్షత్రం అనేది ఎన్ని డిగ్రీల వరకు ఏ రాశిలో ఉంటుందో అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కృత్తికా నక్షత్రం అనేది మేష రాశిలో 26 డిగ్రీల 4 నిమిషాల నుండి ఈ వృషభ రాశిలో 10 డిగ్రీల వరకు ఉంటుందని మనం చెప్పచ్చు. అంటే ఈ కృత్తికా నక్షత్రంలో ఒకటో పాదం అనేది ఈ మేష రాశి కిందకు వస్తుందని చెప్పచ్చు. ఇక మిగిలిన 3 పాదాలు అనేవి ఈ వృషభ రాశి కిందకు వస్తుందని మనం చెప్పచ్చు అన్నమాట. ఇక ఈ కృత్తికా నక్షత్రానికి రవిగ్రహాన్ని మనం అధిపతిగా మనం చెప్పచ్చు. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే రవిగ్రహంలో ఉండే లక్షణాలన్నీ ఈ కృత్తికా నక్షత్రం వారిలో కనిపించే అవకాశం ఉంటుందని మనం చెప్పచ్చు అనమాట. దీనివల్ల ఈ పర్సన్స్ లో ఎక్కువగా న్యాయకత్వ లక్షణాలు అనేవి కనిపించే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. అండ్ అలాగే రవిగ్రహం ఇండికేట్ చేస్తాడంటే గవర్నమెంట్ ని అండ్ అలాగే ఫాదర్ ని, పవర్ ని, అధికారాన్ని వీటిని ఇండికేట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఈ కృత్తికా నక్షత్రం వారు కూడా వాటి పట్ల ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్పచ్చు అనమాట. ఈ నక్షత్రం మీద రవిగ్రహం యొక్క ప్రభావం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే వీళ్ళు చెప్పిందే 10 మంది ఫాలో అవ్వాలనుకుంటారు. కానీ ఒకళ్ళు చెప్పిన మాట అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సలహా అవ్వచ్చు, వాళ్ళు చెప్పేవన్నీ వీళ్ళు కంప్లీట్ గా అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది మనం ఫైనల్ గా చెప్పొచ్చు అనమాట. అండ్ అలాగే ఎలాగైనా జీవితంలో ఒక ఉన్నత స్థానానికి చేరుకుని సొసైటీలో మంచి గుర్తింపు పొందాలనే కోరిక అనేది వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పొచ్చు అనమాట. అండ్ అలాగే ఈ కృత్తికా నక్షత్రానికి అధిదేవత ఎవరంటే అగ్నిదేవుడిగా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఈ నక్షత్రానికి రవిగ్రహం అధిపతి పొందడం వల్ల ఫైరీ నేచర్ అనేది ఈ నక్షత్రానికి వచ్చిందని చెప్పొచ్చు. అలాంటి నక్షత్రానికి ఇక్కడ అగ్నిదేవుడు కూడా కలవడం వల్ల ఈ పర్సన్స్ లో బాగా డామినేటింగ్ అండ్ ఫైరీ నేచర్ అనేది ఎక్కువ శాతం ఉంటుందని మనం చెప్పొచ్చు. దానివల్ల వీళ్ళు చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా కోపానికి గురయ్యే అవకాశం ఉంటుందని మనం ఫైనల్ గా చెప్పొచ్చు అనమాట. అండ్ అలాగే అగ్నిదేవుడు అంటేనే మనం ఏం చెప్తాం అంటే ప్యూరిటీని ఇండికేట్ చేస్తారని చెప్పొచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే అగ్ని కన్నా స్వచ్ఛమైనది ఏది లేదు. అండ్ అలాగే ఇదే అగ్నిని మనం సాక్ష్యానికి కూడా మారుపేరుగా చెప్పడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సీతాదేవి కూడా ఆమె యొక్క పాతివత్యాన్ని నిరూపించుకోవడానికి అగ్నిలో ఆహుతవడానికి ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షం అయ్యి సాక్ష్యం చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా ఈ అగ్నిదేవుడి యొక్క ప్రభావం అనేది ఈ నక్షత్రం మీద ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఇదే విధంగా ముక్కుసూటిగా ఉన్నట్టు మాట్లాడే వ్యక్తులుగా మనం చెప్పొచ్చు. అంటే వీళ్ళు ఏ విధంగా ఉంటారంటే వీళ్ళు ఆ పని చేస్తే ఆ పని చేశారని చెప్తారు. ఒకవేళ ఆ పని చేయకపోతే చేయలేదని డైరెక్ట్ గా ఉన్నట్టుగా చెప్పే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు. అండ్ అలాగే వీళ్ళు ఏదైనా ఒక సందర్భంలో అనుకోకుండా ఏదైనా పొరపాటు చేస్తుంటే వీళ్ళు నిర్భయంగా ఆ తప్పు నేను చేశానని ఒప్పుకునే ధైర్యం అనేది ఈ పర్సన్స్ లో ఉంటుందని మనం చెప్పొచ్చు అనమాట. దీన్ని బట్టి మనం ఫైనల్ గా ఏం చెప్పొచ్చు అంటే ఈ కృత్తికా నక్షత్రం వారు ముక్కుసూటిగా ఉన్నట్టు మాట్లాడడం అండ్ అలాగే నిజాయితీగా ఉండడం అండ్ అలాగే వీళ్ళు చేసిన తప్పులను కూడా వీళ్ళు ఒప్పుకోవడం, ఇటువంటి లక్షణాలన్నీ ఈ పర్సన్స్ లో ఉండే అవకాశం ఉంటుందని కూడా మనం ప్రెడిక్షన్ అనేది చేయొచ్చు అనమాట. ఎక్కువగా చంద్రగ్రహం కృత్తికా నక్షత్రంలో ఉంటే ఇటువంటి ఫలితాలు అనేవి ఆ పర్సన్స్ లో చూసే అవకాశం ఉంటుంది. ఒకవేళ చంద్రగ్రహం కాకుండా వేరే గ్రహం కనుక ఉన్నట్లయితే ఆ లగ్నానికి ఈ కృత్తికా నక్షత్రం అనేది శుభ నక్షత్రం అయితే రిజల్ట్స్ అనేవి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆ లగ్నానికి ఈ కృత్తికా నక్షత్రం ఎగెనిస్ట్ ఉంటే రిజల్ట్స్ అనేవి నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది మనం ఫైనల్ చెప్పొచ్చు అనమాట. అండ్ అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ కృత్తికా నక్షత్రం యొక్క ఫలితాలు అనేవి ఎంత బలంగా పనిచేస్తాయి అనేది ఒక గ్రహం అనేది కృత్తికా నక్షత్రంలో ఏ పాదంలో ఉంది అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుందని మనం చెప్పొచ్చు. అంటే నేను ఇందాక చెప్పిన విధంగా ఈ కృత్తికా నక్షత్రం ఒకటో పాదం అనేది 30 డిగ్రీల వరకు ఈ మేషరాశిలో ఉందని మనం చెప్పొచ్చు. ఒకవేళ ఏదైనా గ్రహం అనేది ఈ డిగ్రీలో ఇలా మేషరాశిలో కనుక ఉన్నట్లయితే ఈ కృత్తికా నక్షత్రం యొక్క ఫలితాలు అనేవి ఆ పర్సన్స్ లో బలంగా కనిపించే అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఒకటో పాదంగా మనం చెప్పొచ్చు. సో ఒకటో పాదం కాబట్టి ఫలితాలు అనేవి బలంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఈ విధంగా పాదాలు అనేవి పెరిగే కొద్దీ నక్షత్ర ఫలితాలు అనేవి బలహీనపడే అవకాశం ఉంటుందని మనం ఫైనల్ గా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ గా ఏం చేద్దాం అంటే ఈ నక్షత్రం యొక్క ఒకటో పాదంలో ఏదో గ్రహం ఉందని కనుక మనం భావించినట్లయితే ఆ గ్రహం మీద రవి కుజ గ్రహాల ప్రభావం అనేది ఉండే అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఈ నక్షత్రం యొక్క ఒకటో పాదం అనేది ఈ మేషరాశిలో ఉండడం జరుగుతుంది. సో దానివల్ల ఈ నక్షత్రానికి ఆధిపత్యం పొందిన రవిగ్రహం ప్రభావం అండ్ అలాగే
ఈ మేషరాశికి ఆధిపత్యం పొందిన కుజగ్రహం ప్రభావం అనేది ఆ పర్సన్స్ లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు. కృత్తికా నక్షత్రం అనేది మోస్ట్ ఫైరీ ప్లానెట్ మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఈ కుజగ్రహం కూడా తోడైతే ఆ పర్సన్స్ లో అగ్రెసివ్నెస్ అండ్ స్టబాన్ నేచర్ అనేది బాగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు. ఇప్పుడు అలా కాకుండా ఏదైనా గ్రహం అనేది ఈ నక్షత్రం యొక్క 2, 3, 4 పాదాలు కనుక ఉన్నట్లయితే ఆ గ్రహం అనేది రవిగ్రహ ప్రభావానికి మరియు శుక్రగ్రహ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఈ 2, 3, 4 పాదాలు అనేవి ఇక్కడ వృషభ రాశిలో ఉండడం జరిగింది. ఈ వృషభ రాశికి ఆధిపత్యం అనేది ఈ శుక్రగ్రహానికి వస్తుందని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేద్దాం అంటే ఈ నక్షత్రాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకునే ప్రయత్నం అనేది చేద్దాం ఒకసారి. ఈ ఎగ్జాంపుల్ కనుక మీరు విన్నట్లయితే అసలు నక్షత్రాల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అనే క్లారిటీ అనేది మీకు వస్తుందని మనం చెప్పొచ్చు. నేను ఇక్కడ మకర లగ్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని దశమాధిపతి అయిన ఈ శుక్రగ్రహాన్ని ఇక్కడ మేషరాశిలో ఈ కృత్తికా నక్షత్రం యొక్క 1వ పాదంలో ఉన్నాడని నేను భావిస్తున్నాను. ఇందాక నేను చెప్పిన విధంగానే ఏదైనా గ్రహం అనేది ఈ నక్షత్రం యొక్క 1వ పాదంలో కనుక ఉన్నట్లయితే ఈ రవి కుజ గ్రహాల యొక్క ప్రభావం అనేది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ రవి కుజ గ్రహాలు 2 గ్రహాలు రాయల్ ప్లానెట్స్ గా మనం చెప్పొచ్చు. ఆ 2 గ్రహాలు గవర్నమెంట్ ని, పవర్ ని అండ్ అలాగే అథారిటీని ఇండికేట్ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి కాంబినేషన్ అనేది గవర్నమెంట్ జాబ్ ని లేదా రాజకీయాల్లో ప్రవేశాన్ని ఈ విధంగా ఆ పర్సన్స్ యొక్క కెరీర్ అనేది ఉండే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు. ఒకవేళ అలా కాకుండా ఇదే శుక్రగ్రహం ఈ కృత్తికా నక్షత్రం యొక్క 2వ పాదంలో కనుక ఉన్నాడు అని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ సందర్భంలో ఏమవుతుందంటే ఈ దశమాధిపతి ఇక్కడ స్వక్షేత్రంలో ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే దీన్ని బట్టి రిజల్ట్స్ అనేవి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఇందాక నేను చెప్పిన విధంగానే ఏదైనా గ్రహం అనేది ఈ విధంగా 2, 3, 4 పాదాల్లో కనుక ఉన్నట్లయితే ఆ గ్రహం మీద ఈ రవి శుక్ర గ్రహాల యొక్క ప్రభావం అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఉండడమే శుక్రగ్రహం ఉన్నాడు. సో దీనివల్ల ఇక్కడ ఈ శుక్రగ్రహం డామినేషన్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల వీళ్ళ కెరీర్ అనేది ఇలా గవర్నమెంట్ కి రిలేటెడ్ గా కాకుండా ఏదైనా కళలకు సంబంధించిన కెరీర్ అవ్వచ్చు, లేకపోతే సినిమా ఫీల్డ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ జాబ్ అనేది క్రియేటివిటీ మీద బేస్ అయ్యే అవకాశం ఉంటుంది మనం ఫైనల్ గా చెప్పొచ్చు అనమాట. ఇక ఫైనల్ గా లగ్నాల గురించి చెప్పి ఈ వీడియోని ముగించే ప్రయత్నం అనేది చేస్తాను. ఈ కృత్తికా నక్షత్రానికి రవిగ్రహాన్ని అధిపతిగా తీసుకోవడం జరిగింది. ఈ రవిగ్రహం ఇటు గురుపాద లగ్నాలకి మిత్రగ్రహం అవుతాడు, అటు శనిపాద లగ్నాలకి శత్రుగ్రహంగా ఉంటాడు కాబట్టి సో గురుపాద లగ్నాలకు కనుక ఏదైనా గ్రహం అనేది ఈ కృత్తికా నక్షత్రంలో కనుక ఉన్నట్లయితే ఆ గ్రహం అనేది ఎక్కువగా పాజిటివ్ గానే పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు అలా కాకుండా శనిపాద లగ్నాలకి ఏదైనా గ్రహం అనేది కృత్తికా నక్షత్రంలో కనుక ఉంటే ఆ గ్రహం అనేది ఎక్కువగా నెగిటివ్ గా పనిచేసే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు. ఇది ఓన్లీ మనం జనరల్ ప్రిన్సిపల్ గా మనం చెప్పొచ్చు. ఈ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా 100% ఇలాగే పనిచేస్తాయని మనం చెప్పలేము. మిగిలిన గ్రహాలని అండ్ అలాగే గ్రహ కలయికలను కూడా మనం ఆధారంగా తీసుకుని చెప్పాల్సి వస్తుంది. సో ఫైనల్ గా మీకు ఈ కృత్తికా నక్షత్రం గురించి సంపూర్ణంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక ఈ నక్షత్రం వారి యొక్క వీక్నెస్ గురించి వస్తే వీళ్ళకి అసలు సహనం అనేది చాలా తక్కువ శాతం ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళు ఎప్పుడు వాళ్ళు అనుకునేదే చేస్తారు. అండ్ అలాగే వాళ్ళ క్యారెక్టర్ ని ఎప్పుడు మార్చుకోరని మనం చెప్పొచ్చు. సో ఈ క్వాలిటీ ఉండడం వల్ల ఈ పర్సన్స్ కి అందరూ దూరంగా ఉండే అవకాశం ఉంటుంది మనం చెప్పొచ్చు. సో ఇవన్నీ సహజంగా వాళ్ళకి వచ్చిన లక్షణాలు కాబట్టి ఇవి నేను మార్చుకోమని చెప్పినా కూడా ఉపయోగం అనేది శూన్యంగా మనం చెప్పొచ్చు. సో ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో ఈ కృత్తికా నక్షత్రం గురించి అండ్ అలాగే ఈ నక్షత్రం వారికి నవగ్రహాలు ఏ విధంగా పనిచేస్తాయి అనే విషయం గురించి. ఈ వీడియో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లుంటే ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా కనుక అనిపించినట్లయితే మీరు కూడా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. అండ్ అలాగే ఈ వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాలు లేకపోతే ఏదైనా సందేహాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇదే విధంగా రోహిణి నక్షత్రం గురించి మనం సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం అనేది మనం ఖచ్చితంగా చేద్దాము. సో అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.